బాలీవుడ్ లో మొదలైన కాస్టింగ్ కౌచ్ దుమారం కాలీవుడ్ శాండల్వుడ్ మీదుగా టాలీవుడ్ కు చేరింది. మదన కామరాజులు బెండు తీయాలన్నదే సౌత్ ఇండస్ట్రీ డిమాండ్. 24 క్రాఫ్ట్స్ వెనక పొంచి ఉన్న తోడేళ్ల ముసుగును తొలగిస్తేనే ఇండస్ట్రీకి మనుగడ ఉంటుందని ఏకకంఠంతో చెప్తున్నారు. అలాగే బాధితులు ఎవడో వేధించారని ఏడుస్తూ కూర్చోకుండా కాలర్ పట్టి కడిగి పారేయాలని ధైర్యం చెప్తున్నారు. బాలీవుడ్ లో లైంగిక వేధింపులపై హేమా కమిటీ ఇచ్చిన నివేదిక ఏకంగా సౌత్ ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. మహిళలను వేధిస్తున్న మదన కామరాజులు అన్ని ఇండస్ట్రీలోని ఉన్నారంటున్న నటీనటుల సంఘాలు ప్రత్యేక కమిటీ వేసి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కన్నడంలోనూ ఓ కమిటీ ఉండాలంటూ కర్ణాటకకు చెందిన ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ ఫైర్ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కన్నడ నటులు. కన్నడ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై నివేదిక తీసుకురావాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వినతి పత్రం అందించారు. నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది తమిళ ఇండస్ట్రీకి చెందిన నడిగర్ సంఘం. NIAA, GSICC పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగాను, సుహాసిని, ఖుష్బు సభ్యులుగాను వ్యవహరిస్తారు. ఈ కమిటీకి ఒక న్యాయవాదిని కూడా నియమించుకున్నారు. నటీమణులపై లైంగిక వేధింపులు రుజువైతే అందుకు కారణమైన వారిని ఇండస్ట్రీ నుండి 5 ఏళ్లు బహిష్కరించాలని నిర్మాతల మండలికి సిఫారసు చేస్తారు. బాధిత నటీమణులకు చట్టపరంగానూ సహాయం అందిస్తారు. బాధితులు ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. యూట్యూబ్ ఛానల్స్ కారణంగా బాధితులైన వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారికి కమిటీ తరపున సహకరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక హేమ కమిటీ తరహాలో టాలీవుడ్ లోనూ కమిటీ రావాలంటూ యాక్టర్ సమంత ఇప్పటికే డిమాండ్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో మహిళల కోసం ఏర్పాటైన 2019 సబ్ కమిటీ నివేదికను బయటపెట్టాలని సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలకు మద్దతుగా నెలకొల్పిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా WCC గ్రూప్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు శామ్. 2019లో ప్రభుత్వం నియమించిన కమిటీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోని నటీమణులు, హీరోయిన్లు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును తెలంగాణ ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని సమంత కోరారు. ఆ రిపోర్ట్ బయటకు వస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో మహిళలకు లైంగిక వేధింపులు లేకుండా చేయడానికి పాలసీలు రూపొందించవచ్చునన్నారామె.